ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర. మేడారం సమ్మక్క సార్ల జాతర దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉప జాతరలు అనేకం ఉంటాయి. ఉమ్మడి జిల్లాలో సైతం మనం ప్రస్తుతం చూస్తున్నాం. రేకుర్తి, అలాగే గోదావరికని ప్రాంతము, ఇతర ప్రాంతాల్లో సైతం అనేక సమ్మక్క సార్లమ్మ గద్దెలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ వికేంద్రీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. ఇక్కడ మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి కొంత సమాచారం తెలుసుకుందాము. అమ్మ చెప్పండి, ఇక్కడికి చాలామంది వస్తారా? ఎన్ని రోజులు జాతర జరుగుతుంది? ఇక్కడ ఏంటి పరిస్థితి? 10 రోజులు జరుగుతుంది నాన్న. తల్లి సమ్మవాస అరవాసల్ల కాపాడు తల్లి. చాలా రోజులు జరుగుతుంది. మస్తు జనం వస్తారు. ఎక్కంచెలు 4 కాండాల నుంచి వెళ్ళి గదిరేస్తారు. ఇది మేడారం వెనక చిన్న మేడారం అయింది. ఇప్పుడు అంటే కోటికి పడిగెత్తినట్టు కొల్లాట్లు పెంచుతుంది తల్లి. ప్రస్తుతం మనం కరీంనగర్ శివార్ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక ఆలయాలు సమ్మక్క సార్లమ్మ జాతరకి ముస్తాబవుతున్నాయి. ఒకవైపు రేకుర్తి అతిపెద్ద జాతరగా కొనసాగుతుంది. మరొక వైపు చింతకుంట, హౌసింగ్ బోర్డ్ కాలనీ, పులాస, గోదావరికని, ఇలా ఒక్కటేంటి వీణవంక చాలా ప్రాంతాల్లో ఇదంతా వికేంద్రీకరణ చేయడం జరిగింది. గిరిజన దేవతలకు సంబంధించినటువంటి సమ్మక్క సార్లమ్మ జాతర అనేది చాలా సాధారణంగా విపరీతమైనటువంటి ప్రాశస్త్యం పొంది అనేక భక్తుల కోరికలన్నీ కూడా నెరవేర్చేలా ప్రసిద్ధి చెందినటువంటి జాతరగా మనం అభివర్ణించవచ్చు. 2 ఏళ్లకోసారి వచ్చేటువంటి జాతర. మరి కరీంనగర్లో సుడా పరిధిలో ఎట్లా ఏర్పాటు చేశారో మనతో మాట్లాడడానికి సుడా చైర్మన్ ఉన్నారు, నరేంద్ర రెడ్డి గారు ఉన్నారు. నరేంద్ర రెడ్డి గారు చెప్పండి, ఎట్లాంటి ఏర్పాట్లతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇక్కడ రేకుర్తి కానీ ఇట్లా కరీంనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయాలు జాతరకి ఎట్లా చేశారు? ఎంత ఫండింగ్ వచ్చింది? ఈ రేకుర్తికి సంబంధించి దాదాపు 3 నుంచి 5 లక్షల భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అంటే గత 20-30 సంవత్సరాలుగా ఇది చాలా కరీంనగర్ హెడ్ క్వార్టర్లో ఈ రేకుర్తి చాలా ప్రసిద్ధి చెంది ఇక్కడ మరి కోరిన కోరికలు అయితే తీర్తైనటువంటి భక్తుల ఏదైతే మేడారంకు పోతే ఏ విధంగా అయితే మరి అక్కడ మనం మొక్కుకుంటామో అదేవిధంగా సమ్మక్క సారకి ఇక్కడ కూడా వెలిసి ఈడ కూడా మరి అంతా ప్రాశస్త్యం పొందినటువంటి ఈ రేకుర్తికి సంబంధించినటువంటి సమ్మక్క సారక్క గద్దెల దగ్గరికి దాదాపు 3 నుంచి 5 లక్షల భక్తులు వస్తూ ఉంటారు. కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడానికి గత కొద్ది రోజుల నుంచి మేము పర్యవేక్షిస్తూ ఉన్నాం. ఇక్కడ బారికేడ్లు కావచ్చు, మిగతా వాటర్ సదుపాయం కావచ్చు, విఐపికి సంబంధించిన ఇబ్బందులు కలిగినటువంటివి అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు, లైటింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగద్దని చెప్పి అది ఎంత అనేది కాదు, ఇప్పటివరకు ₹1 కోటి వరకు ఇక్కడ వెచ్చించడం జరిగింది. ఇంకా ఎక్కడన్నా ఇంకా ఇబ్బందులు ఉంటే వాటికి కూడా మరి నిధులు ఇవ్వడానికి మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు మా దగ్గర నుంచి ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ మేము ఒకటే కోరుతా ఉన్నాం, భక్తులంతా కూడా కంటిన్యూగా నిరంతరంగా రేపటి నుంచి 3 రోజులు వస్తూ ఉంటారు. మేము ఇక్కడ ఉన్న వాలంటీర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈఓ గారికి కానీ వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాం, ఎప్పటికప్పుడు అప్పుడున్నటువంటి సమస్యలు అప్పటికప్పుడే తెలుస్తాయి. కాబట్టి దాన్ని రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్ళాలి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది, ప్రధానంగా భక్తులకు ఇబ్బంది కలిగించద్దు అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని మనం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళడానికి పరిశీలించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఏర్పాట్లు మరి పూర్తి స్థాయిలో జరిగినాయి. ఎందుకంటే రేపటి నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి మీరు చూసిన సమ్మక్క గతంలో మేడారం దగ్గర మరి కోట్ల రూపాయలు వెచ్చించి సదుపాయాలు కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగద్దు, ఎక్కడ కూడా భక్తులకు సంబంధించినటువంటి సౌకర్యాలు లోపం కనిపించద్దు అనేటువంటి చిత్తశుద్ధితో ముందుకెళ్తా ఉన్నాం. అది కరీంనగర్ కావచ్చు, గోదావరికని కావచ్చు, కరీంనగర్లో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలు, హౌసింగ్ బోర్డు కావచ్చు, ఇట్లా అనేక ప్రాంతాల్లో మరి భక్తులకు ఇబ్బంది జరగద్దు అనేటువంటి చిత్తశుద్ధితో ముందుకెళ్తా ఉన్నాం. ఈ ప్రజాపాలనలో ప్రజలను మరి అభివృద్ధి సంక్షేమంతో పాటు భక్తులకు సంబంధించినటువంటి అనేక వాళ్ళ యొక్క సెంటిమెంట్లను కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి దేన్ని కూడా కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఆ చిత్తశుద్ధితో ముందుకెళ్తాను. ఇక్కడ ఏ పరిస్థితుల్లో కూడా భక్తులకు ఇబ్బంది కలగనియమని చెప్తా ఉన్నాను. సో మొత్తం మీద ప్రగాఢ విశ్వాసంతో ముందుకొస్తున్నటువంటి భక్తుల మనోభావాలకి ప్రాధాన్యత ఇస్తూనే అత్యధికమైనటువంటి ఫండ్స్ రిలీజ్ చేశారు. అటు మేడారము సమగ్ర అభివృద్ధి సత్వరమే జరుగుతున్నట్టుగానే వివిధ ప్రాంతాల్లో నెలకొన్నటువంటి గద్దెలను సైతం
అభివృద్ధి పరుస్తున్నారు. ప్రస్తుతం మనకి ఇక్కడ దాదాపు ₹1,00,00,000 డబ్బులు సైతం వెచ్చించి ఇంకా అవసరమైతే వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి అభిప్రాయంతో వారు తమ ప్రజాపాలన వ్యవహారంలో ఇట్లాంటి విశ్వాసాలు, అభివృద్ధి, సంక్షేమానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నది తమ రేవంత్ రెడ్డి సర్కార్ అనే విషయాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 5 లక్షల మంది వరకు ఈ అమ్మవార్లను దర్శించుకునేటువంటి అవకాశం కనబడుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.